ఆస్వాదించి ఆయన చేసిన మేలుని అంతటా మనం తలంచుకుంటూ దేవుడు మనందరికీ కూడా నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన తలంపులు దేవుని మహిమకలను గాక. చూడండి, మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కన్నీళ్లు కార్చి దుఃఖించి మనస్సుపూర్వకముగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతామో, దేవుని కార్యాలు మన జీవితంలో ఖచ్చితంగా మనము చూడగలుగుతాము. దేవుడు మనకి ఇచ్చిన మాటను మనం గమనించగలిగితే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆగరు తన జీవితంలో కన్నీళ్లు కార్చింది. బైబిల్ మనము చూడగలిగితే ఉపవాస ప్రార్థన అనేది ఆయా సందర్భాలు బట్టి మనము దేవుని వాక్యాన్ని తెలియజేస్తాం. ఒక సందర్భములు అయితే నువ్వు కన్నీళ్లు కార్చిన నీ మాట నేను ఆలకించను అంటాడు ఆయన. ఓ సందర్భములు అయితే నువ్వు కన్నీళ్లు కాచటం నేను చూచానంటాడు. అంటే మన జీవితంలో ఈ రెండింటిని మనం గమనించగలిగితే, దేవుని మాట మనం ఎప్పుడైతే విని దాని ప్రకారంగా మనం జీవించగలుగుతామో, నీ కన్నీటికు రెట్టింపు ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని మహిమకలను కాదు, దేవుని మందిరంలో ఉండి ఉపవాసం ఉండి మనం మేలులు పొందుకుని యథావిధిగా మన లోక సంబంధముగా కలిసిపోతే, అది మన జీవితంలో సమయం వచ్చినప్పుడు కన్నీళ్ళు కార్చినప్పుడు నువ్వెవరవో నాకు తెలియదు. చూడండి, ఇవన్నీ మనం ఉపవాస ప్రార్థనలో లైన్ వేజ్గా 6 మెసేజ్లు దేవుడు మనకి ఇచ్చాడంటే, ఒక్కొక్కటి అనుభవం మన జీవితాల్లో. ఆగరు కన్నీళ్ళు కార్చింది. అయ్యగారికి అయితే 20 నిమిషాలు ఇచ్చాను, ఫుల్ టైం ఆడుకున్నారు కనుక వదిలేసాను. ఆయన సంతోషం. ఎందుకంటే నేను లాస్ట్ టైంలో దేవుడు ఒక మాట ఇచ్చాడు ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ టైంలో, తండ్రి నీ దాసులు తీసుకొస్తున్నావు, ఈరోజు నేను మాట్లాడాలా మాట్లాడకూడదా అని ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు ఒక్క మాట అయినా మనం చెప్పాలి అన్నాడు ఆయన. ఆగరు కన్నీళ్ళు కార్చింది. ఏ విషయంలో కన్నీళ్ళు కార్చిందంటే, ఆగరు తన జీవితంలో అబ్రహాముకి ఎప్పుడైతే ఆగరు రెండో భార్యగా వచ్చిందని చెప్పొచ్చు. వాస్తవానికి ఇస్మాయిల్ పుట్టిన తర్వాత శారాకి బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఆ ఇసాకును చూసుకుని ఆగరు బిడ్డను నిలువన బయటికి ఇంటించాడు. ఒక మాట చెప్పాలంటే, ఆది కాండములో 15 నుండి 20 వచ్చిన వారు చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ కూడా. కొన్ని ఆహారం పట్టుకుని కొన్ని నీళ్లు పట్టుకుని ఎడారవులో వదిలిపెట్టేశాడంతే ఒక్కోసారి. అలాంటి సమయంలో వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళింది ఆ తల్లి. ఆ మాట చదవండి ఒకసారి అమ్మ, ముగించుకుందాం. ఆది కాండము చూడండి ఒకసారి, లైవ్లో ఉంటుంది, ఆపేశారు కనుక ఒకసారి నాన్న చూడు ఒకసారి, చాలా చూడు ఒకసారి. ఆది కాండము ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి ఈ మాట, దేవుడిచ్చిన మాట. ఎందుకంటే 3 దినాలు కూడా కన్నీటితో ఇచ్చిన మాట ఎంత ప్రతిఫలం ఉందో దేవుడు మాట్లాడతాడు. చదువుతాడు ఒకసారి మైక్ తీసుకుని. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె యొక్క పొద్దు కింద పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని దూరముగా ఏడుస్తుంది. దేవుని మహిమకలను గాక. కొంత నీరు కొంత ఆహారము ఎంతకాలం వస్తుంది లేదు. తన కుమారుడికి నీళ్లు లేనని ఏడుస్తుంటే ఆ సమయంలో ఏమీ చేయలేని పరిస్థితి. ఎటు చూసిన ఎడారి జీవితము, ఎటు చూసినా సరైన లేదు. అలాంటి సమయంలో తల్లి బిడ్డ ఆ పిల్లోడు ఏడుస్తుంటే, కన్నీళ్లు కారుస్తుంటే, ఇంకా కాసేపులు చనిపోతాడు కనుక నిన్ను చూడలేని సావు ఉండి నేనేమి చేయలేకపోతున్నాను అని దూరముగా కూర్చుని ఏడుస్తుంది ఆ తల్లి ఆగరు. అంటే మనం అనుకుంటాము ఉపవాస ప్రార్థనలు అంటే మంచిది, కన్నీళ్ళు కార్చాలి, దేవుని సన్నిధిలో మనము మోకరించాలి, మనకి ఏదైతే కావాలో సమస్తము తెలుసు. అయితే ఎప్పుడైతే కన్నీళ్ళు కార్చి ఏడుస్తుందో ఆ ఏడుపును ఎవరున్నారు? దేవుడు ఆలకించాడు. దేవుని మహిమకలను గాక. ఒక్క మాట చదవండి, కిందకి చదవాలి.
ఆమె ఇంటి వేత దూరం వెళ్ళి ఆ. అతనికి ఎదురుగా కూర్చుండెను. ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు తన చిన్న వాని వినెను. దేవుని మహిమ కలుగుగా. అయ్యగారు అదే చెప్పారు. ఈ మాట ఏడవాలి మన జీవితంలో, కన్నీళ్ళు కార్చాలి. ఎప్పుడైతే నీళ్ళు లేవు, నా కుమారుని చేతులారా చంపేసుకుంటున్నాను, నేనేమి చేయలేను ఉన్నా కానీ అంత స్థితికి వెళ్ళిపోయినప్పుడు దూరముగా విడిచిపెట్టి ఏడుస్తూ ఉండగా ఎలుగెత్తి ఏడ్చింది ఆ తల్లి. ఎలుగెత్తి. ఇప్పుడు వాస్తవానికి ఆగరు ఏడ్చింది ఒక ఉద్దేశంతో. ఆగరు కొడుకు ఏడ్చింది. ఇస్మాయిలు ఎవరు చెప్పన తన బాధతో ఏడుస్తున్నాడు కొడుకు. ఆ బాధ చూడలేక తల్లేమో ఏడుస్తుంది. ఈ రెండిట్లు కూడా మీనింగ్ ఒకటే, ఏడిపే. కష్టంలో ఏడ్చేవారు కొంతమంది ఉంటారు, దాన్ని చూసి బాధపడేవారు ఉంటారు. ఆగరుతో అన్నాడు, చూడండి, నువ్వేది ఎలుగెత్తి ఏడ్చావో అక్కడే నేను నీ మొర నేను ఆలకించాను. మొర ఆలకించే దేవుడు. ఆ చిన్నవాడి మొరను ఆలకించానని ఎవరితో చెబుతున్నాడు ఆయనను? ఆగరుతో చెబుతున్నాడు దేవుడు. నీ కొడుకు మొరని ఆలకించాను నేను. నీరు లేదు అని ఏడుస్తుంటే, ఆహారం లేదని ఏడుస్తుంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఒక్కసారి చదవని మాట కిందకి. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి ఆగరు నీకేమి వచ్చినది? భయపడకము. దేవుని మహిమ కలుగుగాక. ఎందుకు భయపడతావు? నేనున్నాను నీకు, భయపడవద్దు. ఎడారిలో నీరు లేదని, నువ్వు ఆహారం లేదని, నీ కొడుకు చనిపోతాడని నువ్వు ఏడవచ్చు, కానీ నేను నీకున్నాను. దేవుని మహిమ కలుగుగాక. దేవుని నమ్ముకున్నప్పుడు మన జీవితంలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు బట్టి మన జీవితంలో కదిలిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఆయన అంటాడు చూడండి, నేను ఉన్నాను మొదట. మన దేవుడు ఉండే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టకాలములో సావుకి అంచుల వరకు వెళ్ళిపోవచ్చు, నేను ఉన్నానంటాడు. ఎందుకు చెప్పనా? ఆయన సర్వమును చేసే దేవుడు. ఏమంటున్నాడు మాట గమనించగలిగితే, ఆహారము లేదు, నీరు ఇస్తానంటలేదు అక్కడ. ఇసాకు సంతతి కంటే ఇస్మాయిల్ సంతతికి నేను తోడై ఉంటాను, ఒక ఉన్నతముగా నేను దీవిస్తాను. దేవుని మహిమ కలుగుగాక. ఈ మాట జ్ఞాపకం చేసి ముగించుకుందాము. ఎంతవరకు ఈ రోజున ఇస్మాయిల్ సంతానము తరతరాలు ఈ రోజున అందరికంటే కోటేశ్వర్లు ఎవరు చెప్పిన వాళ్ళే. ఆ రోజు ఏడ్చింది ఆగరు. ఆ రోజు ఏడ్చాడు. ఆ ఆగరు ఏడ్చిన కన్నీరును దేవుడు చూశాడు కనుక, ఆ చూసిన దేవుడు ఈరోజు వాళ్ళ తరతరాలు తినే ఆస్తిని దేవుడు అనుగ్రహించాడు. అంటే మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడా, అది ఎంత పరిస్థితి అనుకూలం లేకపోయినా అనుకూలపరుచుకునేవాడు మన దేవుడు. దేవుని మహిమ కలుగుగాక. ఇలా ఏడ్చింది ఒకటే, నీరు లేదని నా కొడుకును చేతులారా పోగొట్టుకుంటున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలని నా జీవితం అంతా వృధైపోతుంది అని దూరముగా ఏడుస్తుంది. ఆ సావును చూడలేక దేవుడు అంటాడు చూడండి, నీ ఏడుపు నేను నన్ను ఎలుగెత్తి నువ్వు ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నాగరు అంటే చూడండి, మన కన్నీరు చూచినవాడు, మన బాధ అయినవాడు అంటాడు. చూడు కింద చదువు ముగించుకుంది ఒక మాటను. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుని వారి స్వరము విని ఉన్నాడు. దేవుడు తన స్వరం విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునము. చూడండి, ఏది పట్టుకోమన్నాడు? చిన్నవాడిని లేపు. మొదట ఎక్కడైతే మనం ఏడుస్తామో, ఎక్కడైతే మనము జీవితం కుంగిపోతామో, అక్కడే మన దేవుడు రాగలుగుతాడు. దేవుని మహిమ కలుగుగాక. నువ్వు ఎక్కడ ఏడుస్తుంటే నేను ఎక్కడో ఇస్తానని చెప్పడు దేవుడు. నువ్వు ఎక్కడైతే అవమానాలు పొందుతున్నారో, ఎక్కడైతే నిందలు పొందుతున్నారో, ఎక్కడైతే మన జీవితంలో నలిగిపోతున్నామో, అక్కడికే దేవుడు వస్తాడు. అక్కడ వచ్చి అంటాడు చూడండి, నీవు భయపడవద్దు. మొదట భయపడకూడదు. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది. ఆ కన్నీటి మధ్యన కొన్ని అనుభవాలు దేవుడు మనకు నేర్పుతాడు, తీసుకుని వెళ్తాడు మనలను. అది తీసుకెళ్ళినప్పుడు, ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాలో ఉన్నావు, నాకేది చేయాలో నువ్వు తెలుసు అని మనం నిజంగా మనం నమ్మాలి ఆ మాటను. ఆగర నమ్మింది.
ఆ నమ్మిన తర్వాత ఆ కుమారుని లేపు అని చెప్పి ఆ నీళ్ళు ఇమ్మన్నప్పుడంట ఎక్కడైతే కన్నీళ్ళు కార్చి ఏడ్చిందో, ఏ నీటి కోసమైతే ఏడ్చిందో ఆ తల్లి, అక్కడే నీటి బొగ్గను దేవుడు అనుగ్రహించాడు. దేవుని మహిమ కలగ 2 చేతులు ఎదుదాము. అంతే ఎప్పుడు కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఒకే ఒక సబ్జెక్ట్ మీద వెళ్ళింది దేవుని కృప వల్ల. ఏడుస్తున్నా మన జీవితాల కుటుంబాల్లో, మన పిల్లలు వినలేదనే మాట, మనకున్న పరిస్థితులు బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి ఎక్కడ ఏడుస్తున్నామో అక్కడికి మన దేవుడు వస్తాడు ఖచ్చితంగా. నేను కూడా ఏడ్చాను, అది మీకు తెలుసు, అత్తమని చెప్పక్కర్లేదు. కొంపలేదని ఏడుస్తుంటే అందరు అన్నారు వీళ్ళ బతుకు అంతే అన్నారు, వీళ్ళ జీవితాలు మారవన్నారు. ఖచ్చితంగా అందరూ అనొచ్చు మారవని, కానీ నా దేవుడు మాత్రం మార్చుతానన్నాడు. దేవుడు మహిమకలను గాక. ఎక్కడ అవమానాలు పడ్డామో అక్కడే దేవుడు తల ఎత్తాడు ఖచ్చితంగా. ఎక్కడ నిందలు పడ్డామో అక్కడే దేవుడు లేపాడు ఖచ్చితంగా. ఎక్కడైతే మేము ఏడ్చామో దాని ఏడుపు వెనకాల ఎంతో కన్నీరు, ఆహారము లేక నిందల పడి సరైన జీవితం లేనప్పుడు ఆ జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన నేను ఎప్పుడు ఏడుస్తాను కన్నీరు కార్చి. ఆ రోజు ఏడ్చాను, ఈ రోజు ఏడ్చాను. ఆ రోజు ఏడ్చడానికి అర్థం ఉన్నది, ఈ రోజు ఏడ్చడానికి దీనికి కూడా అర్థం ఉన్నది. ఆ రోజు ఏమీ లేనప్పుడు ఏడ్చాను, అయ్యా నన్ను ఈ స్థితిలో పెట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అంతే కదా మన జీవితంలో. నా బిడ్డలకి ఎప్పుడు చెప్తాను, కూర్చున్నప్పుడు డైనింగ్ కాడ నలుగురు భోజనం చేసినప్పుడు, అమ్మా దేవుడు మనకి ఈ స్థితిని ఇచ్చాడంటే ఏమీ లేదు. అలాంటి జీవితాన్ని జీరో. మీ అమ్మను చేసుకున్నప్పుడు ఏమీ లేదు. ఒకే మాట నా భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు ఒకే మాట, నాకైతే ఏమీ లేదు. మన ఇద్దరు కష్టపడి మన కుటుంబాన్ని గడుపుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అన్నప్పుడు నాతో సహకరించింది. నాకు పిల్లనిచ్చిన అక్కోళ్ళు కూడాను సహకరించారు, కష్టపడి మీరు బతకండి అని. వెళ్తున్నావు సుఖపెట్టాలి అలాంటి చెప్పలేదు కూడా. వారు కూడా కష్టపడి పైకి వచ్చారు కనుక మాట మాట కలుపుకున్న అన్ని విషయాల్లో మేము నాతో ఉంది కనుక, కష్టములు ఉంది, బాధలు ఉంది, సంతోషం ఉంది, అన్ని విషయాలు మేము మాట మాట కలుపుకుని వచ్చాం కనుక ఎక్కడ కూడాను ఒకటి ఈ రావటానికి కేవలం దేవుని కృప మొదట. ప్రతిరోజు మోకరించే వాళ్ళు మీ ఇద్దరం కూడా, దేవా నీ చిత్తమైతే మాకు దయచే ప్రభువా. ఎందుకంటే ఈ మాటను ఎందుకు చెప్తున్నాం, లాస్ట్ దినం కనుక ఆశీర్వాదంతో నింపాలని మాటలు. ఏడ్చాం కనుక కన్నీళ్ళు కార్చాము, ఆ రోజున అవమానాలు పొందాము, నిందలు పొందాము. సమయం వచ్చింది, దీవించుటూ ప్రారంభించాడు ఆయనను. రెట్టింపు ఘనతను దేవుడు నాకు అనుగ్రహించాడు, నాతో పాటు మా అందరూ కూడాను. దేవుని మహిమ కలుగును గాక. నా బిడ్డలకు అదే చెప్పాను, అమ్మా నువ్వు మన ప్రార్థనలు ఉండాలి ఖచ్చితంగా. దేవుడు సేవ ఇచ్చాడు మనకు. ఈ సేవలు మనతో పాటు కాదు, అనేక మందిని దేవుడు చిత్తపరచమని మనకు నమ్మి ఇచ్చాడు ఈ సేవ. ఈ నమ్మి ఇచ్చినప్పుడు నమ్మకంగా మనం చేయగలిగితేనే దేవుడు మనల్ని ఇంకనూ దీవిస్తాడు, ఇంకనూ ఆస్వాదిస్తాడు అని ఎప్పుడైతే బిడ్డలకు చెప్పామో ఆ బిడ్డలు ఈ రోజున దేవుడిచ్చిన కృప నా బిడ్డలు కూడాను అన్ని విషయాల్లో లైవ్లో కానీ అన్ని విషయాల్లో చూసుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే నా ఒక్కడవలైతే కాదు. అంటే చూడండి, దేవుని మీద ఆధారపడినప్పుడు భూమి మీద మన తరాలు, మన బిడ్డలు దీవించబడటానికే మన కన్నీళ్ళు కార్చాలి మొదట. ఆఖరి కన్నీళ్ళు కార్చింది, బిడ్డతో మాట్లాడాడు, నేను తోడై ఉన్నాను అన్నాడు ఆయన. ఈ రోజున అదే సమృద్ధిని ఈ రోజున వాళ్ళ సంతతి అంతటా కూడాను వారు పొందగలుగుతున్నాడు. 12 రాజ్యాలకి అధికారిగా చేశాడు దేవుడు. అంత గొప్ప మాట చూసారా? అందుకు చూడండి, కన్నీటి బొట్టులో అంత విలువ ఉంది మన జీవితంలో. ఈరోజు మన కన్నీళ్ళు కారుస్తున్నామా? ఒక రోజున ఒక ఉన్నతమైన స్థానం దేవుడు మనందరికీ ఇవ్వబోతాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. ఇంతవరకు ప్రభువా నీ దాసు నిలబెట్టుకుని నీ వాక్యాన్ని ప్రకటన చేసి ప్రభువా తండ్రి నాయన, తండ్రి నా ప్రభు ఏ మాటలు అయితే కావాలో ఆ మాటలను ఇచ్చినందుకు ప్రభా నీ స్తోత్రాలు తండ్రి. పార మొదలుకుని ముగింపు వరకు ప్రభా లైన్ వేజ్గా ఇచ్చే ప్రభా తండ్రి నాయన లైన్ వేసి చక్కని మాటలు ఇచ్చే తండ్రి నాయన. మొదటికి ఉపవాసం ఉండి తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని కట్టుకుంది. నోటి మాటల ద్వారా తన కుటుంబాలు కట్టుకోవాలని. రెండవది, ఉపవాసం చేసిన నీ కన్నీరు చూచిన అది ఫలితం ఉండదు. ఎందుకంటే ఉపవాసం ఉండి నువ్వు కన్నీళ్ళు కార్చి నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే దానికి ఫలితం ఉండదని అయా నిదాస నిలబెట్టుకున్నా తండ్రి నాయన. రాత్రి విషయంలో ప్రభువా, సీమోను ప్రభువా ఒంటరిగా ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ ఆ ధోనిలో శాపలు లేక ఏడుస్తుండగా, నిరాశలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో
అయా నా ప్రభు అతని నా నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక ఏ ధోని అయితే ఖాళీ ధోని నింపాడో రెండంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు. ఉదయ కాలంలో ప్రభు నాటతాను దాక్షవలిగని ప్రభ నీ దాసురాలు నిలబెట్టుకున్నావు. అయా నా ప్రభ ఈ లాస్ట్ మెసేజ్లో అయా నువ్వు అడుగు ఇస్తాను సమస్తమని ఇస్తానని నీ దాసుని చేత నువ్వు మాట్లాడించు తండ్రి. మాట్లాడేవారు మీరు కాదు, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడదని ప్రభ నువ్వు సెలవిచ్చావు. అయా నీ కృపలో బలపరచమని స్థిరపరచమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యన జోసెఫ్ గారు ఉన్నారు, ప్లే చేస్తారు. అందరు కూడా తలలో వంచుదాం. మహోన్నతుడా, కృపగల మా తండ్రి, దయగల మా యేసు స్వామి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ 2024 సంవత్సరములనైనా ప్రారంభం నుండి నా ప్రభా గత 8 మాసముల ప్రభా నీ కౌగిటిలో నాయన మీరు మమ్మల్ని అందరూ కూడా నాయన మీరు భద్రపరిచి బలపరిచి ఆరోగ్యాలు క్షేమాలు మీరు మాకు అనుగ్రహించావు. అందుని బట్టి నీకు స్తోత్రముల ప్రభా. ఈ 9వ మాసముల నా తండ్రి ప్రభునైనా మీరు మమ్మల్ని అందరూ కూడా ప్రవేశపెట్టావు. అందుని బట్టి నీకు స్తోత్రములైనా. ఈ యొక్క సమయం అనేది నా ప్రభునైనా ఈ యొక్క కేతలి ప్రాంతంలో నా ప్రభా దైవజనుల ప్రభునైనా రవికుమార్ గారితో నా ప్రభా ఈ చక్కటి ఉపవాస కూడికలు ఏర్పాటు చేయడానికి నీవు కృపనిచ్చావు. అందుని బట్టి నీకు స్తోత్రముల ప్రభా. ఈ కూడికలో ఎంతమంది బిడ్డలైతే అయ్యా పాలి భాగస్థులు అయ్యి ఉన్నారో, ఎంతమంది బిడ్డలైతే వారి యొక్క కష్టార్జితాన్ని ఈ పరిచయ నిమిత్తం వారి చేతులు చాపి ఉన్నారు ప్రభా, వారందరూ కూడా నాయన నీవు చూచుచున్న దేవుడు తండ్రి, మీ కార్యాలు ఆ బిడ్డల జీవితాలు జరిగించండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. కోరికను ఆలోచన యావత్తును సఫలపరచమని నడుచున్నాం తండ్రి. అయ్యా నిజముగా నీ సన్నిధిలో ఎంతమంది బిడ్డలైతే ఉపవాసం ఉండి కన్నీరు కార్చిన ప్రభా, నీ మాటలు దాసులు విత్తబడిన వర్తమానాలు ప్రభా వారి హృదయంలో పదిలపరుచుకున్నారు ప్రభా. వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీ యొక్క అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక, మహత్కార్యాలు జరుగునుగాక. బిడ్డల యొక్క ఆశలు బిడ్డ యొక్క కోరికను ప్రభా ఆలోచన యావత్తును సఫలపరచండి ప్రభు నాయన. ఈ కోరికలన్నిటిలో కూడా నాయన గొప్ప విషయాన్ని ప్రభా మీరు చేకూర్చావు. అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధాప్యములున్న బిడ్డలందరికీ కూడా నాయన అయ్యా నీ సన్నిధికి వచ్చినారయ్యా, వారందరికీ నాయన ఆరోగ్యాలు క్షేమాలు మీరు దయచేయమని నడుచున్నాం తండ్రి. అలాగే నా ప్రభ నీ దాసులు ప్రభ ఎంతో రోషము కలిగిన ప్రభునైనా ఈ ప్రాంతంలో నా ప్రభ నీ పరిచయం చేస్తున్నారు ప్రభా. అయ్యా నీ దాసునికి ఇచ్చిన భార్య బిడ్డల ప్రభ వారి పరిచయను ప్రభ దినదినమున ప్రభ దీవించి ఆశ్రయించి మహిమపరచుకోమని నడుచున్నాం తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని నడుచున్నాం తండ్రి. అయా వేదిక మీద ఉన్న దైవజనులందరూ కూడా నేను మీ కౌగిట్లో భద్రపరచండి. మీ దాసులకి కావలసిన ఆరోగ్యాలు క్షేమాలు నేను మీ దాసులు దయచేయండి. మీ దాసులు చేసిన పరిచయలు కూడా నేను మీరు దీవించి ఆశ్రయించి మేలు చేత కృప నింపండి. కృప వెంబడి కృపను ప్రభ పొందుకునే భాగ్యము ధన్యత దయచేయండి ప్రభ. అయ్యా ఈ కోడికలు ప్రారంభం నుండి నైనా ముగింపు వరకు నైనా మీకు ఆత్మీయ ఆధ్వర్యంలో జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ కోడికల పాలి భాగస్థులైన మమ్మల్ని అందరూ కూడా నాయన నీ సన్నిధిలో ఉన్న మేలులతో ఆశ్రయించి ఆరోగ్యాలు క్షేమాలు మీరు మాకు అనుగ్రహింపచేసి మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్రియేక దేవుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థించిన జోసెఫ్ గారికి సంఘం ద్వారా వందనాలు. మన మధ్యన శేఖర్ గారు ఉన్నారు, ప్రేయర్ చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకంత కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రి వేళ మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. దావీదు లేని సమయంలో తండ్రి తనకు కలిగిన సమస్తాన్ని నాయన శత్రువులు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు తండ్రి దావీదు మీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసినప్పుడు నేను వాటన్నిటిని మీకు అనుగ్రహిస్తానని దావీదుకి మీరు సెలవిచ్చారు నాయన. తండ్రి అదే రీతిగా ఏదైతే అతడు పోగొట్టుకున్నాడో వాటన్నిటిని మీరు సమకూర్చారు ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్న మా జీవితంలో సాతాను ఏదైతే ఎత్తుకుపోయిందో నాయన ఈ రాత్రి వేళ వాటన్నిటిని మీరు సమకూర్చండి నాయన, సమకూర్చండి.
సమకూర్చండి, సమకూర్చండి నాయన. సంసోన్ని మీరు బలపరిచినట్లు ఈ ఒక్క మారు నాయన మీరు మమ్మల్ని బలపరిచి మేము పోగొట్టుకున్నవన్నీ సమకూర్చుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆఖరి జీవితంలో నాయన నిరాశ ఎదురయ్యి తండ్రి నిరీక్షణ లేని సమయంలో నీవు దర్శించి నాయన నీటిని మీరు అనుగ్రహించిన దేవుడు తండ్రి. నిరాశతో ఉండి నిరీక్షణ కోల్పోయిన బిడ్డల్ని ఈ రాత్రి వేళ మీరు దర్శించి వారికి గొప్ప నిరీక్షణ మీరు అనుగ్రహించండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి. రవికుమార్ గారిని వారి సతీమణి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వీరిరువురిని నాయన మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీ బలమైన ఆత్మ చేత ఇంకనూ మీరు అభిషేకించండి, నూతనమైన కృప చేత మీరు అభిషేకించండి నాయన. ఇంకనూ అనేక చోట్ల నీ సత్యవాక్యాన్ని ఈ రాజ్య సువార్తని ప్రకటించుటకు మీరు ద్వారాలు తెరవమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన. వారికి ఇచ్చిన 20 బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి నాయన. సంఘ బిడ్డల విషయమై మీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసిన వారందరి ఎడల కృప చూపుటకు మీరు ఐశ్వర్యవంతులై ఉన్నారు ప్రభు. వారు దేని కొరకైతే మీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశారో వాటన్నిటినీ మీ మహిమైశ్వర్యములో మీరు అనుగ్రహించండి ప్రభు. అనుగ్రహించండి. ఏ ఒక్కరునైనా ఒట్టి చేతులతో నీ మందిరము దాటి వెళ్ళకూడదు నాయన. ఈ సమయం అందే వాటన్నిటికీ మీరు జవాబు అనుగ్రహించండి. ముయ్యబడిన ప్రతి ద్వారము యేసు నామములో మీరు తెరచి ఆశీర్వదించి బలపరిచి దీవించి మీరు ఎక్కడి నుంచి పంపించండి ప్రభు. ఈ సంఘ పరిచర్యను కూడా మీరు ఇంకనూ ఆశీర్వదించమని, ఎబ్బేజు సరిహద్దులను విశాలపరిచినట్లు ఈ పరిచర్య యొక్క సరిహద్దులు మీరు విశాలపరిచి ఆశీర్వదించమని దీవించి బలపరచండి. వాక్యం అందించిన మీ దాసులను కూడా మీరు బలపరిచి అనేక చోట్ల నీ నామ మహిమార్థమై వాడబడుటకు సహాయము దయచేయమని దీవించి బలపరచమని యేసు పేరట అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రార్థించిన సందర్భ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తూ ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాము. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. ఈ 3 దినాలు కూడా ప్రభా నీ బిడ్డలు ఏ విషయంలో కన్నీళ్ళు కార్చారో, ఏ విషయంలో ప్రభా ఏడ్చారో అయా 6 మెసేజీలు కూడా ప్రభా ఆదరణ కలిగించేది, నెమ్మది కలిగించేది, జీవితంలో సరిదిద్దుకునేది తండ్రి నా ప్రభా. అట్టి కార్యములు ప్రభా నీ బిడ్డ జరిగించమని ఎనగల సొవులు గ్రహించుకునే ఆత్మ నీ బిడ్డకు దయచేసిన నీకు స్తోత్రాలు తండ్రి. వాతావరణం అనుకూలపరిచాను ఆయన. అయా మందిరాన్ని కట్టడానికి డబ్బులు ఇచ్చావు, కానుకలు ఇచ్చావు నీ బిడ్డల చేత. అయా నా ప్రభా ఎవరైతే ఏదైతే ప్రభా గుప్పులిప్పి వేశారో ప్రభా వారు నూరంతలుగా దీవించండి, ఆస్వాదించండి. అయా ఆయా స్థలములుండి కష్టపడి ప్రభా ఏదైతే మందిరానికి పనిముట్లు కొనిచ్చారో ప్రభా అయా తండ్రి నాయన తండ్రి వారి కష్టార్జితాన్ని మిమ్మల్ని ప్రేమించి మీ పని కొరకు ప్రభా వెల చెల్లించారు ప్రభా. అందుని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. వేసిన ప్రతి ఒక్కొక్కరిని ప్రభా ప్రతి ఒక్కొక్కరు దీవించండి, ఆస్వాదించండి, నీ కృపలో బలపరచమని అడుగుచున్నాము తండ్రి. అదే రీతిగా ప్రభా నాయన ఈ 3 దినాలు కూడా వంటల విషయంలో సంఘ బిడ్డలు కష్టపడ్డారు ప్రభా. బలమును శక్తిని దయచేయండి. వారు నీ బిడ్డలకు ఏది కావాలో సమస్తమును దయచేయమని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నేను మేలు పొందుకున్నానని వారి జీవితంలో గొప్ప సాక్ష్యాలు చెప్పే కృప దయచేయమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని కృపయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసం అన్యత బిడ్డలను దీవించి ఆశ్రయించమని అయా సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఆహ్వానం నుంచి వచ్చిన దైవ సేవకులకు సురేష్ తమ్ముడికి జోసెఫ్ గారికి అసలు పోజి చెప్పలేదు, అది ఏమనుకోవద్దు, వందనాలు. అలాగే మూతయ్య గారికి ఈ ఊరు వచ్చిన కాంచి మాకెంతో ఆనందం అన్నమాట. చక్కగా యూత్ అలాగే తమ్ముడు ఎవరి కాలం ఉండి సేవ చేస్తూ చక్కని సేవ చేస్తున్నాడు ఆయన. అదే రీతిగా ఆయన సేవ వారి కుటుంబాలు కూడా బాగుండాలని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. లాస్ట్గా చెప్పే మాట ఏంటంటే యేసుప్రభు తమ్ముడు కుటుంబం కోసం కష్టపడి దూరం దేశం వెళ్ళి రక్షణ పొంది నేను ఎలాగో పొందానో దేవుని మాటిని అలాగే అనేక కుటుంబాలు రక్షణ పొందాలి అని వాట్సాప్ల గ్రూపులు నడుపుతూ దుబాయ్ దేశంలో
ఒక పట్లన కుటుంబము, ఒక పట్లనేమో సేవలో. ఇద్దరు అమ్మాయిలు, చక్కని అల్లుల్నిచ్చాడు దేవుడు, బిడ్డలనిచ్చాడు. చక్కని ఆలోచన అన్నమాట. తల్లిగారు చేసే ప్రార్థన చక్కగా మారి ఈ రోజున దేవుని సేవలు ఉంటూ చక్కగా మాతో పాటు రక్షణ తీసుకుని సంఘం ద్వారా మరి బయటికి వెళ్ళి చక్కగా సాక్ష్యం కలిగి మరి మెసేజ్ ఇచ్చినందుకు తమ్ముడికి కూడా వందనాలు. మీ అందరికి వందనాలు తల్లి. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. ఈరోజు లాస్ట్ రోజు